ఆత్మదేవుడు ఆవేశంగా ఇంట్లోంచి బయటికి నడిచాడు. భార్య అన్న మాటలు అతని చెవుల్లో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి. అవి ఆనందం కలిగించే మాటలు కావు, ఆవేదనని ఆగ్రహాన్ని కలిగించే మాటలు. అవి మాటలు కావు, గుండెల్లో గుచ్చుకునే ఈటెలు. గత జన్మలో నువ్వు చేసిన పాపాలే ఈ జన్మలో మనకు బిడ్డలు కలుగకపోవడానికి కారణం అంది దుందులి. ఆగ్రహావేశాలతో వేగంగా అడుగులు వేస్తున్న ఆత్మదేవుడు తనకు తెలియకుండానే ఊరికి దగ్గరలో ఉన్న అరణ్యంలోకి ప్రవేశించాడు. ఎదురుగా ప్రత్యక్షమైన కొలంలో నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాడు. సంతానం కలగనందుకు ధర్మపత్ని తనను అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ విచారంగా ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అడుగులు చప్పుడు ఆత్మదేవుడిని ఈ లోకంలోకి లాక్కొచ్చింది. చేతులలో దండకమండలాలు ధరించిన ఒక సన్యాసి కొలల వైపు నడుస్తున్నాడు. సంసార బంధం తనను నిత్య నరకానికి గురి చేస్తోంది. అన్నింటినీ పరిత్యజించిన ఆ సన్యాసి ఎంత పుణ్యం చేసుకున్నాడో విరక్తిగా అనుకున్నాడు ఆత్మదేవుడు. దాహం తీర్చుకున్న సాధువు చెట్టు వైపు అడుగులు వేస్తున్నాడు. ఆత్మదేవుడు ఆయన్ని చూస్తూ అసంకల్పితంగా లేచి నిలుచుని చేతులు జోడించి ప్రణామం చేశాడు. సుఖీభవ సన్యాసి దీవించాడు. నేను సుఖంగా ఉండాలంటే మీరు నా మీద దయ చూపాలి స్వామి, ఆత్మదేవుడు వినయంగా అన్నాడు. సన్యాసి అతన్ని ఎగాదేగా చూశాడు. నీలే నువ్వే కృంగిపోతున్నావు, కారణం ఏమిటి నాయనా? తన అంగవస్త్రాన్ని తీసి చెట్టు కింద పరుస్తూ ఆత్మదేవుడు భక్తిపూర్వకంగా దయచేయండి అన్నాడు. ఈ శరీరానికి ఆ సుఖం అవసరం లేదు నాయనా, కరతల భిక్ష తరుతల వాసం అంటూ చిరునవ్వుతో సన్యాసి నేల మీద కూర్చున్నాడు. ఆత్మదేవుడు అంగవస్త్రాన్ని తీసి భుజం మీద వేసుకున్నాడు. చెప్పు నాయనా, సన్యాసి హెచ్చరించాడు. ఒకరికి అంటే సాటి మనిషికి చెప్పుకుంటే దుఃఖం తరుగుతుంది, సంతోషం పెరుగుతుంది. చిత్తం మనవి చేస్తాను, ఆత్మదేవుడు వినయంగా అన్నాడు. వివాహం జరిగినప్పటి నుండి తనను తన ఇల్లాలని పీడిస్తున్న వేదన గురించి వివరంగా వినిపించాడు సన్యాసికి. సన్యాసి అర్థమైనట్లు తల పంకించాడు. కళ్ళు మూసుకొని క్షణకాలం ధ్యానంలో ఉండిపోయాడు. మెల్లగా రెప్పలెత్తి ఆత్మదేవుడి ముఖంలోకి చూశాడు. ఆత్మదేవా, నీకు సంతాన యోగం లేదు, ఈ జన్మకే కాదు రాబోయే 7 జన్మలకు, సన్యాసి అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ఆత్మదేవుడు బరువుగా నిట్టూర్చాడు. తపోధనులు మీరు తలుచుకుంటే అసంభవాన్ని సంభవం చేయగలరు. కరుణించండి, నా భార్య శాపనార్థాలను భరించలేకుండా ఉన్నాను. నిన్ను చూస్తే జాలి వేస్తోంది. నా తపఃఫలాన్ని వ్యయం చేసి నీకో దివ్య ఫలం ఇస్తాను. నీ ధర్మపత్ని ఆ ఫలాన్ని ఆరగించాలి. ఆరగించిన నాటి నుండి 1 సంవత్సరం పాటు ఆమె ఉపవాస దీక్ష సాగించాలి. ఇలా చేస్తే ఆమె సంతానవతి అవుతుంది అంటూ సన్యాసి కళ్ళు మూసి ధ్యానం చేశాడు. క్షణంలో ఆయన అరచేతిలో ఒక ఫలం ప్రత్యక్షమైంది. ఆత్మదేవుడు ఆనందంగా దోసిలి పట్టాడు. సన్యాసి ఫలాన్ని ఆత్మదేవుడి దోసిలిలోకి జారవిడిచాడు. ధన్యుణ్ణి స్వామి, నా బిడ్డకు తమ పేరే పెట్టుకుంటాను, దయచేసి తమ నామధేయం సెలవీయండి, ఆత్మదేవుడు అభ్యర్థించాడు ఆనందంగా. సన్యాసి ముఖం మీద చిరునవ్వు నాట్యం చేసింది. నీ బిడ్డకు పేరు పెట్టే అవకాశం నీకు రాదు, అది నీ ధర్మపత్నిది, వెళ్ళిరా నాయనా. ఆత్మదేవుడు దివ్య ఫలాన్ని అంగవస్త్రంలో జాగ్రత్తగా ముడివేశాడు. సన్యాసికి వినయంగా పాదాభివందనం చేశాడు. పుత్రప్రాప్తిరస్తు సన్యాసి దీవించాడు. ఆత్మదేవుడు లేచి నిలుచున్నాడు. సన్యాసి వెనుదిరిగి వెళ్తున్నాడు. ఆనంద బాష్పాలు తొణుకుతున్న కళ్ళతో ఆయననే చూస్తున్నాడు ఆత్మదేవుడు. నీ బిడ్డడికి పేరు పెట్టే అవకాశం నీకు రాదు. సన్యాసి నవ్వుతూ అన్న మాటలు ఆత్మదేవుడి చెవుల్లో గింగురుమంటున్నాయి. నిజమే, తన గయ్యాళి భార్య తనకు ఆ అవకాశం ఇవ్వదు. అదే కాదు, ఆమె ఎప్పుడూ ఏ అవకాశమూ ఇవ్వదు తనకు. వివాహం జరిగిన కొత్తల్లో ప్రేమతో తన దుందులి ముందు తలవాల్చాడు. వంచిన ఆ తలను పైకెత్తనివ్వకుండా నిత్య నియంత్రణలో ఉంచేసింది ఆమె. ఆత్మదేవుడు నిట్టూర్చి ఇంటి దారి పట్టాడు. ఇదిగో
సంతానాన్ని ప్రసాదించే దివ్య ఫలం లభించింది. ఇవాళే దీనిని తిను. ఫలాన్ని స్వీకరించిన క్షణం నుండి ఏడాది పాటు నువ్వు ఉపవాస దీక్షలో ఉండాలి. అది సాధువు గారి ఆజ్ఞ. భర్త ఫలాన్ని అందిస్తూ చేసిన హెచ్చరిక దుందులి చెవుల్లో గింగురుమంది. ఏడాది పాటు ఉపవాస దీక్ష. దుందులి గుండెల్లో దడదడ కొట్టుకుంది. ఏం చేయాలా అన్న ఆలోచనలో పడిందామె. ఏమిటే అక్క అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? చెల్లెలి ప్రశ్న విని ఉలిక్కి పడింది దుందులి. చెల్లెలి వైపు చూస్తూ నిట్టూర్చింది. సంతానం కోసం కరుణించే దివ్య ఫలం గురించి, ఉపవాస దీక్ష గురించి చెల్లెలికి వివరించింది. ఒక్క పూట ఉపవాసం అంటేనే నేను తట్టుకోలేనే, ఏడాది ఉపవాసం ఎలా సాగించేదే చెల్లాయ్ అంది దుందులి. చెల్లెలు పక్కున నవ్వింది. పండు తింటే కడుపు పండుతుందా? ఎక్కడైనా సాధువులు బైరాగులు ఏవో మాయలు చేసి మంత్రించిన పళ్ళు పూలు ఇస్తారు. ఏ అపాయం ముంచుకొస్తుందో ఎవరికి తెలుసు? అలాగా దుందులి భయంగా అంది. మరేమనుకున్నావే అక్క, తింటే పండుతో ప్రమాదం, తినకపోతే బావతో ప్రమాదం. ఒక పని చేద్దాం. నాకిప్పుడు నెల తప్పింది కదా, పుట్టిన పిల్లలతోటే వేగలేకుండా ఉన్నాను. ఈసారి కొడుకే పుడతాడు, నాకు తెలుసు. అందరూ కొడుకులే నాకు. పుట్టగానే బిడ్డడిని నీకు ఇచ్చేస్తాను. అది సరేనా? అప్పటిదాకా దుందులు ఏదో చెప్పబోయింది. ఇప్పటి నుండి అప్పటిదాకా నువ్వు గర్భవతిలా నటించు. ఆ ఆడది అనుకుంటే అదేమంత కష్టం కాదు. నేను పుట్టినింటికి వెళ్తాను, నువ్వు వచ్చేయి. అక్కడ నాకు కాన్పు అవుతుంది, నీకు కొడుకు లభిస్తాడు. మీ ఆయనకి ఏం చెప్తావే? దుందులి సందేహం వెలిబుచ్చింది. నాకు మృత శిశువు కలిగినట్టు చెప్పేస్తాను. అమ్మ సంగతి సరే, మనం ఆడమన్న మాట ఆడుతుంది. చెల్లెలు తేలిగ్గా అంది. మరి ఆ దివ్యఫలం చెల్లెలు వెటకారంగా అంది. బైరాగులు మంత్రించి ఇచ్చే పండు ప్రమాదమే అక్క, ఆవుకు తినిపించేయి, చూద్దాం ఏమవుతుందో. దేవతలా వచ్చావే చెల్లాయి, సమయానికి నాకు తరుణోపాయం చూపించావు. దుందులి ఆనందంగా అంది. పద, పండుని ఆవు చేత ఆరంగింపజేయిద్దాం. దుందులి నెల తప్పినట్లు నాటకం ప్రారంభించింది. ఆత్మదేవుడి ఆనందానికి అంతు లేకుండా పోయింది. మిత్రులందరికీ ఆ శుభవార్త చెప్పేశాడు. దుందులి తన నాటకాన్ని నవమాసాలు కొనసాగించింది. ఉపవాస దీక్షను ఆ నాటకంలో భాగంగా చేర్చింది. నవమాసాలు నిండేయి. చెల్లెలు పుట్టింటికి వెళ్ళింది. దుందులి కొన్నాళ్ళ తర్వాత పుట్టినిల్లు చేరింది. సకాలంలో ఒక దుర్ముహూర్తంలో చెల్లెలు పురుష శిశువును ప్రసవించింది. అన్నమాట ప్రకారం బిడ్డను దుందులికి ఇచ్చివేసింది. ఆత్మదేవుడు కొడుకును చూసి ఆనందంతో పొంగిపోయాడు. సన్యాసికి లోపలే ధన్యవాదాలు అర్పించుకున్నాడు. దుందులి కొడుకుకు పెట్టే పేరులో తన పేరు కలిసి ఉండాలని పట్టుపట్టింది. కాదనే శక్తి లేని ఆత్మదేవుడు బిడ్డడికి ధుందుకారి అని నామకరణం చేశాడు. ఊరిలో ప్రజలందరినీ ఆశ్చర్యసాగరంలో ముంచివేస్తూ ఆత్మదేవుడి ఆవు దూడస్థానంలో ఒక పురుష శిశువును ఈనింది. పిల్లవాడు ఒక ఆవు చెవితో పుట్టాడు. ఆవు గర్భాన జన్మించిన అర్భకుణ్ణి చూడటానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.